మీకు ఆంధ్ర రేణుకా చౌదరి అని పేరు కదా కదా ఎంజాయ్ చేస్తారా ఈ బ్రాండింగ్ని, లేకపోతే నా ఐడెంటిటీ కోల్పోతున్నాను అని అనుకుంటారా? ఆబ్వియస్లీ అండి, ఈ రోజుకి కూడా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అంటే రేణుకా చౌదరి. మొన్న చూశారు కదా పార్లమెంట్లో. ఈవెన్ నిన్న మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ప్రతిసారి ఆంధ్రాలో ఏ సమస్య వచ్చినా ఢిల్లీ వెళ్తే రిప్రజెంట్ చేయడానికి కానీ, ఏ ఇష్యూ ఉన్నా కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి పెద్దలకి అంటే గవర్నమెంట్కి కాషన్ చేయటం కానీ, వెంట పెట్టుకుని ఆ బాధ్యతలను తీసుకెళ్ళి రిప్రజెంట్ చేయటంలో ఆవిడ ఎప్పుడు ముందుంటారు. సో ఆవిడలాగా నన్ను పోలుస్తూ ఉన్నారంటే చాలా గర్వంగా ఉంటుంది. ఫైర్ బ్రాండ్ వరకు ఓకే, అదే పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి మోదీ ఆమెను శూర్పణఖ అని కూడా అన్నారు. ఎందుకు ఇప్పుడు ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది అంటే, కాంగ్రెస్ ఇతర విపక్షాల మొత్తం అంతా కూడా మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి భారతదేశంలో మహిళా సమాజానికి తీరని ద్రోహం చేశారు, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి ప్రధానమంత్రి మోదీ అంటున్నారు. ఎవరు ద్రోహం చేశారు? కాంగ్రెసా లేకపోతే బీజేపీనా? పార్లమెంటులో భారతదేశం అంతా కూడా చూసేటట్టు రేణుకా చౌదరి గారిని ఆ మాట అన్నప్పుడే అతని నీచమైనటువంటి ఆలోచన ప్రజలందరికీ అర్థమైపోయింది. మహిళలంటే అతనికి గౌరవం లేదు, లేకపోతే ఆ పదంతో పోల్చడు అతను. అది అయిపోయింది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఎవరు ద్రోహం చేశారు అని అనటానికి ఈ రోజున ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే, 2023లో అదే లోక్సభలో బిల్లు పాస్ అయిపోయింది. దాన్ని ఇమీడియట్గా 2024 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేదు? దాన్ని ఏమని చెప్పి పక్కన పెట్టారు? జనగణన సెన్సస్ జరిగిన తర్వాత దాని ప్రకారం మనం మహిళా రిజర్వేషన్ బిల్లుని మనం అమలు చేద్దామన్నారు. డీలిమిటేషన్ కూడా అదే వంక చెప్పారు. మరి అటువంటిది ఈ రోజున 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయింది బీజేపీ రోజు రోజుకి ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు ఓడిపోతామన్న భయంతో. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారిని అటాక్ చేయడానికో, లేకపోతే అస్సాం కానీ తమిళనాడు కానీ, తమిళనాడులో స్టాలిన్తో గెలవలేక మా పొత్తుని ఈ రోజున మహిళా ఓటర్ని ఏదో ఒక రకంగా మాయ చేయాలి అన్న ఆలోచనతో వాళ్ళలో అసలు చిత్తశుద్ధే లేదు. మహిళా బిల్లు ప్రవేశపెట్టే విషయంలో చిత్తశుద్ధి లేదు. ఎన్నికలు జరుగుతున్న టైంలో అప్పటికప్పుడు అత్యవసర సమావేశాలు పెట్టాల్సిన అవసరం ఏంటండి? 2023లో పాస్ అయిపోయిన బిల్లుని ఇప్పుడు మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఏంటి? అది కూడా డీలిమిటేషన్తో కలిపి. ఓ పక్కన డీలిమిటేషన్ వల్ల ఇప్పుడుకిప్పుడు చేస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని, మరి మీరు ఓబీసీ నాయకుడు కదా మోడీ గారు అని అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, విపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు. మరి కొత్తగా మనం క్యాస్ట్ సెన్సస్ చేసి తర్వాత డీలిమిటేషన్ చేయాలా? ఒక వర్గానికి మనం అన్యాయం చేస్తామా? కేవలం ఇప్పుడు దాకా కూడా రాహుల్ గాంధీ గారు అన్నట్టు ఎస్సీల పైన, దళితులు, మైనారిటీలు, ట్రైబల్స్కి మాత్రమే అన్యాయం జరుగుతూ ఉంది, కాదు ఓబీసీలకు కూడా తీరని అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్స్ అమలు చేయాలి అని చెప్పి పార్లమెంట్లో కానీ, మాకు ఇక్కడ ప్రభుత్వం ఉంది తెలంగాణలో కూడా, అందరూ కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే కదా ఈ రోజున అందరూ కూడా వ్యతిరేకించేది. దీన్ని ముడిపెట్టి ఈ రోజున నిజంగా ప్రధాని మోడీ, ఎన్డీఏ కూటమి నాయకులు భారతదేశంలో ఉన్నటువంటి మహిళలను అవమానించారు. అది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మేము క్షమాపణ చెప్పడం ఏంటండి? ఈ రోజున నరేంద్ర మోడీ దేశ మహిళలకి క్షమాపణ చెప్పాలి. దాంతోపాటు నువ్వు 12 సంవత్సరాలుగా అడ్డగోలుగా పాస్ చేసుకున్నటువంటి బిల్లు, నువ్వు ఈ రోజున దక్షిణాది రాష్ట్రాలకి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుతో అన్యాయం చేయబోతా ఉన్నావు అని చెప్పి పసికట్టి విపక్షాలు దీన్ని తిప్పికొట్టారు. సో యాక్చువల్లీ ప్రధాని మోడీ రాజీనామా చేయాలి. ఒక మహిళగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి అంటే, 2023లో పాస్ చేసిన బిల్లుని నువ్వు అమలు చేయకపోగా గెలిచింది ఆల్రెడీ. అదే 2010లోనేమో ఆల్రెడీ మనం రాజ్యసభలో మేము అప్పుడు చాలా కమిట్మెంట్తో పాస్ చేయించారు సోనియా గాంధీ యూపీఏ గవర్నమెంట్లో. ఆ తర్వాత సరే మేము లోక్సభలో కొన్ని అనివార్య కారణాలు వీళ్ళందరూ వ్యతిరేకించడం వల్ల ఆ రోజున ఆగిపోయింది. ఈ రోజున మీకున్నటువంటి మెజార్టీతో 2023లో అందరూ కలిసి వచ్చి బిల్లు పాస్ చేసిన దాన్ని మళ్ళీ బిల్లు పెట్టడం ఏంటండి? ఇది చాలా హాస్యాస్పదంగా లేదు? అంటే ప్రజలకి ఏమి తెలియదు అనుకుంటున్నారా వీళ్ళ డ్రామాలన్నీ కూడా? సో కేవలం మహిళల్ని అడ్డం పెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేయటం కోసం వీళ్ళు మహిళా రిజర్వేషన్ బిల్లుని డీలిమిటేషన్తో కలిపి పెట్టారు అని చెప్పి అర్థమవుతా ఉంది. కాబట్టి ఇది అతనికి నిజంగా తల్లి భార్య అంటేనే గౌరవం లేదు.
భార్యను వదిలేసి తిరుగుతున్నవాడు, భార్యకి సరైన స్థానం కూడా కల్పించలేనటువంటి వాడు ప్రధానమంత్రి స్థాయిలో ఉండి అతనికి మహిళలంటే గౌరవం లేదు కాబట్టి ఈ విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డం పెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలనుకున్నాడు కాబట్టి, నీచ రాజకీయాలు చేయాలనుకున్నాడు కాబట్టి ఈ రోజున ప్రధానమంత్రి మోడీ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి క్షమాపణ చెప్పాలి. వీఆర్ వెరీ మచ్ సీరియస్ అబౌట్ ఇట్. భార్యను వదిలేస్తే తప్పేంటి, భార్యతో విడాకులు తీసుకుంటే తప్పేంటి, కుటుంబం లేకపోతే తప్పేంటి, దేశం అంతటని ఆయన కుటుంబంగానే అనుకుంటున్నారు ప్రధాని మోదీ అంటున్నారు ఆయన సమర్థించేటువంటి వాళ్ళు. ఎప్పుడైనా మోడీ గారు బయటకు వచ్చి ప్రజల్ని కలవటం చూసారా మీరు? సో ఆయన కుటుంబం ఎలా అవుతుందండి? మా రాహుల్ గాంధీ గారి లాగా భారత్ జోడో యాత్రలో వచ్చి కులాలు మతాలకు అతీతంగా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు వచ్చి కౌగులించుకొని మీకు అండగా ఉంటాను అని భరోసా ఇచ్చినటువంటి నాయకత్వం ఒకవైపు, ఇతను ఏనాడు కూడా ప్రజల మధ్యలోకే రాడు. ఏదన్నా ఇబ్బందులు వచ్చిన వాళ్ళని ఏనాడన్నా ఇతను కలిశాడా? కుటుంబం అని అతను అనుకుంటున్నాడని ఎలా మనం దాన్ని తీసుకోవాలి? ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ క్లియర్, కాంగ్రెస్ మహిళా బిల్లు రాజ్యాంగ సవరణకు వ్యతిరేకం కాదు, కేవలం డీలిమిటేషన్ బిల్లుకు మాత్రమే వ్యతిరేకం. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది ఈ రోజున కాంగ్రెస్ ఇండియా కూటమి. మేము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు. వ్యతిరేకమైతే 2023లో ఎలా పాస్ అవుతుంది? ఈ రోజున ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే ఈ రోజున ఇండియా కూటమి విపక్షాలన్నీ కూడా ఈ డిలిమిటేషన్ని తిప్పికొట్టడం జరిగింది. అతను ఉన్నటువంటి కుట్రని పసిగట్టారు కాబట్టి ముందుగానే ఈ రోజున వీగిపోయింది. రైట్. మహిళలకు సమప్రాధాన్యత ఇవ్వాలంటే, అన్ని రంగాల్లో ముఖ్యంగా రాజకీయంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలంటే బిల్స్ పెట్టి పాస్ చేయించుకోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది. ఈ దుస్థితికి అన్ని పార్టీలని బోనెక్కించాలి అంటాను నేను. అంటే మహిళలకు అవకాశం ఇవ్వాలంటే బిల్లులు తీసుకొని రావాలా, ఇవ్వాల్సిన అవసరం లేదా? దీంట్లో కాంగ్రెస్కి ఏమాత్రం పాపం లేదంటారా పద్మశ్రీ గారు? లేదండి. ఎందుకంటే ఇంతకుముందు అడిగారని చెప్పి రాజీవ్ గాంధీ గారు 50% లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ ఇమీడియట్గా ప్రవేశపెట్టారు. అది చట్టబద్ధత కల్పించాల్సినటువంటి బాధ్యత ఉందండి. లేదంటే గనక ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు వచ్చి మోసం చేస్తాయని కాబట్టి ఆ రోజున ఆ రాజీవ్ గాంధీ గారు బిల్లు పెట్టడం జరిగింది. 50% లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. ఇట్లాంటి వాటన్నిటిని అధిగమించాలనే కదా కాంగ్రెస్ ఒక ప్రయత్నం చేసింది, దాన్ని మహిళలకి అండగా ఉండటం కోసం. ఈ రోజున భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మహిళలను అవమానిస్తుంది అంటది. మరి మహిళలకు రక్షణ కల్పించడం కోసం నిర్భయ లాంటి కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. వరకట్న నిషేధం కానీ, బాల్య వివాహాలు నిషేధించడం కానీ, మరి ఉమెన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కానీ, వీటన్నిటిని బిల్లులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే మేము వ్యతిరేకం ఏంటండి? ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి ఒక ఉన్నావు కానీ, ఒక హత్రాస్ కానీ, ఒక బిల్కిస్ బాను కానీ ఇటువంటి వాటన్నిటి ఇన్సిడెంట్లు జరిగితే వాళ్ళందరికీ బీజేపీ నాయకులు రేప్ చేసి క్రూరంగా వ్యవహరించిన వాళ్ళకి అరెస్ట్ చేయకుండా జైల్లో ఉన్న వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి సన్మానాలు చేసింది భారతీయ జనతా పార్టీ. ఇటువంటి వాళ్ళ గురించి కనీసం మాట్లాడినటువంటి వాళ్ళు ఆ రోజున ఇంత అన్యాయం జరుగుతుంటే హత్రాస్ కానీ, ఉన్నావు కానీ ఇటువంటి ఇన్సిడెంట్స్ని ఖండిస్తూ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆ కుటుంబానికి అండగా ఉండడానికి వెళ్తుంటే పోలీసులను పెట్టి తోసివేసింది మీరు కదా. కనీసం మీరు పలకరించకపోగా బిల్కిస్ బాను విషయమే మాట్లాడుకుందామండి. జైలు నుంచి మీరు ఎందుకు రిలీజ్ చేశారు? ఎందుకు వాళ్ళకి పూలమాలతో సత్కరించి వాళ్ళని ఊరేగింపుగా తీసుకెళ్లారు? ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తుంది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ ఇప్పుడు మహిళలకి అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అయితే కేవలం ఏదో ఒక రకంగా మీడియాని అడ్డం పెట్టుకుని, ముఖ్యంగా అదేవిధంగా వ్యవస్థలన్నిటినీ అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు గొంతి విప్పితే ఇమీడియట్ పోలీస్ కేసులు, ఈడీ, సిబిఐ. అంటే మీ పార్టీలో ఎవరు సంపాదించుకోవట్లేదా? మీ పిల్లలు ఎక్కడ అందరూ కూడా నిజంగానే దేశభక్తితో ఉంటున్నారా? మీరు వెళ్ళి ఫారిన్లో మీ బిడ్డలందరూ కూడా చదువుకోవట్లేదా? కేవలం మీడియాని కూడా బెదిరించి గుప్పెట్లో పెట్టుకుని అటాక్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. అయినా సరే మేము అధిగమిస్తానే ఉన్నాం. ఈ రోజున ఓటమి భయం లేకపోతే ఈ మహిళా బిల్లుని అడ్డం పెట్టుకుని ఇంత నీచ రాజకీయాలు మోడీ ఎందుకు చేస్తాడు? దీనికి అతనే సమాధానం చెప్పాలి. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్కు మీడియా సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదు బీజేపీకి ఇచ్చినంతగా అనేటువంటిది ఓపెన్ కామెంట్ అనమాట మీ హైకమాండ్ నుంచి మీ వరకు. మీడియాని కాంగ్రెస్ దూరం చేసుకుందా లేకపోతే బీజేపీ దగ్గర చేసుకుందా? భయపెడతా ఉంది భారతీయ జనతా పార్టీ. మీరు చూశారు ప్రణయ్ రాయ్ దగ్గర నుంచి ఎన్డీటీవీ ఎంతమంది అండి. ఈ రోజున ఎన్డీటీవీలో రీసెంట్గా నాకు ఎవరు చెప్పారు, ఎన్డీటీవీలో ఉన్నటువంటి అనేక మందిని వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు కూడా అంటే వాస్తవాలు చూపిస్తూ ఉన్నారని చెప్పి దే హ్యావ్ సాక్డ్ అంట.
ఇన్ని సంవత్సరాలు పనిచేసిన వాళ్ళని. ఉమ్, ఇదంతా కూడా మోడీ చేయించింది. మీడియా, ఫోర్త్ ఎస్టేట్ అనబడేటువంటి మీడియాని కూడా ప్రజలకు వాస్తవాలు చూపించకుండా చేయటం కోసం వాళ్ళను కూడా భయపెట్టి మొత్తం అంతా గుప్పెట్లో పెట్టుకుంది నరేంద్ర మోడీ. మాకు అన్యాయం జరిగిందని మేము మాట్లాడలా, ఎందుకనంటే మేము మిమ్మల్ని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం. ఉమ్, రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో డరో మత్ అనే పదాన్ని ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? ఉమ్, దేశ ప్రజలకి రక్షణ కల్పించడమే కాదు, అదేవిధంగా ఫోర్త్ ఎస్టేట్ లాంటి మీడియాను కూడా భాయ్ ఆప్ లోగ్ డరో మత్, ఉమ్, మే హూ ఆప్కా సాథ్ దేనే కే లియే అని చెప్పి అనేక సందర్భాల్లో మీడియాను ఉద్దేశించి కూడా ధైర్యాన్ని ఇచ్చినటువంటి పరిస్థితులు. కానీ ఎక్కడా కూడా రాహుల్ గాంధీ గారు మీడియా మాకు అన్యాయం చేస్తుందని మాట్లాడాల. అదేవిధంగా ఈ రోజున శంకర్ పద్మశ్రీ లాంటి సామాన్య కార్యకర్త కూడా అనేక ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అంశాల మీద ఫైట్ చేస్తుంటే, నిన్న ఢిల్లీలో అంతా ఇష్యూస్ మీద మాట్లాడితే కూడా మీడియా కవర్ చేయకపోయినా ఎందుకు కవర్ చేయలేదని మేము మీడియాను ప్రశ్నించట్లా. ఉమ్, మీకున్నటువంటి పరిస్థితులు మాకు తెలుసు, పర్లేదు, మీకు కూడా అండగా ఉంటామనే చెప్తున్నాం మేము. ఉమ్.